నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతి పరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని, అక్రమంగా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో వైసీపీ సానుభూతి పరుడు సతీష్ యాదవ్ను మాజీ మంత్రి పరామర్శించారు. గూడూరు మండలం మంగళపూర్ గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతి పరుడు సతీష్ యాదవ్ను పోలీసులు ఒక కేసు నిమిత్తం స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టి గాయపరిచారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియజేయడంతో ఆదివారం మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ మేరిగ మురళి మంగళపూర్ గ్రామానికి విచ్చేశారు. స్థానిక నాయకులు ఎద్దర నరేందర్ రెడ్డి మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సతీష్ యాదవ్ నివాసానికి వెళ్లి యువకుడిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ మంగళపూర్ గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ను ఫ్లెక్స్ చించివేశాడనే అనుమానంతో పోలీసులు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి ఎటువంటి కేసు నమోదు చేయకుండా గాయపరిచారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అయితే వాటికి భయపడేది లేదని తెలిపారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను తప్పక గుర్తుంచుకుంటామని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరిపించాలని, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుస్తుందని సవాల్ విసిరారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ రాజకీయాలు హుందాతనంగా చేయాలని, కక్షపూరితంగా కేసులు పెట్టి గాయపరచడం మంచి పద్ధతి కాదని అన్నారు. వైసీపీ క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య, వాయిగండ్ల నాగరాజ, సునీల్ రెడ్డి, రాధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా, మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా, వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది, ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు, ఆ పిల్లవాడు నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు, రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలు అంట, లెక్క అంట, ఒక రౌండ్ వేస్తే 40 దెబ్బలు. ఎస్ఐ మనోజ్ రౌండ్కి 40 దెబ్బల లెక్కన పాపం రాత్రి కొట్టి 12:30కు వదిలిపెట్టి మరలా 16వ తేదీ ఉదయాన్నే రమ్మని చెప్పి 16వ తేదీ పొద్దుపోయిన దాకా నిర్బంధించి 3 రౌండ్లు. అంటే ఎంత దారుణంగా కొట్టారంటే 16, 17 ఎంత దారుణంగా కొట్టారంటే పాపం అలిసిపోయాడంట. ఎస్ఐ కొట్టమన్నాడంట. అంటే ఒక ఎస్ఐ కొట్టడానికి అలిసిపోయేంతగా కొట్టాడు అంటే పాపం ఆ దెబ్బలు తినేటువంటి వాడు బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఆలోచించాల్సినటువంటి. కాబట్టి పాపం ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా ఎస్ఐ మనోజ్ నన్ను కొట్టాడు, మధ్యలో సిఐ కిషోర్ బాబు వచ్చి చూశాడు, సరిగ్గా కొట్టాడా లేదా అని చెప్పి తనిఖీ చేసిపోయాడు అని చెప్పి. అంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, ఆ తర్వాత వాళ్ళ మీద పాపం రకరకాలైనటువంటి కేసులు బనాయించడం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, సిఐ కిషోర్ బాబు అనేటువంటి వీళ్ళిద్దరూ
తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. 24-25 ఏళ్ళు ఉంటాయి. అనుమానం కింద ఎలాంటి సాక్ష్యం లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. అనుమానం కింద కేవలం అతను ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి మనుషులతో ఆయనతో సానుకూలంగా ఉంటారనే ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనతో అతను తీసుకెళ్ళి పైశాచికంగా రౌండ్కి 40 లెక్కన కింద కాళ్ళకి 20 దెబ్బలు, చేతికి 20 దెబ్బలు, రౌండ్ అంటూ అనేక రౌండ్లు ఆ పిల్లవాడిని దారుణంగా చితకబాదడం జరిగింది. అతను విషయాలు చెప్తున్నాడు. సార్, నన్ను తొందరగా కొట్టారు, అయినా పర్లేదు, నన్ను తొందరగా వదిలేయండి, నా భార్య గర్భవతి, మానసికంగా బాధపడుతుంది అని ఎంత మొరపెట్టుకున్నా విచక్షణ లేకుండా ఆ వ్యవస్థలో కొంతమంది అయితే ఏజెంట్లాగా, పచ్చపార్టీ ఏజెంట్లాగా వ్యవహరించారు. దారుణమైన విషయం ఏంటంటే కుటుంబ సంబంధించినటువంటి రక్తబంధం ఉన్నటువంటి వాళ్ళ అన్న ఆతృతతో చూడడానికి పోతే అతను కూడా కొట్టడమే కాకుండా అతను చూడడానికి 2,000 రూపాయలు మరి పైసా శవాల మీద మరి చిల్లర ఏరుకునే వాళ్ళు అంటారే, ఆ రకమైన వాతావరణంలో వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు ప్రవర్తించారంటే అసలు ఏ దేశంలో ఉన్నాం మనం? ఎక్కడున్నాం? అధికారం ఇచ్చింది ఎందుక మీకు? అభివృద్ధి అని మాట్లాడితే ఏదో చేస్తారని అధికారం ఇస్తే మీరు ఈ కక్షపూత వాతావరణం తీసుకురావడం ఎంతవరకు సబాబు అని కూడా. గూడూరు పట్టణంలో పలు ఓవర్ హెడ్ ట్యాంకులను జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు శనివారం ఆ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పట్టణంలోని వాలాయనంతపురం, మాలవ్యనగర్, మాయాబజార్ మరియు దూడల కాలువ, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓవర్ హెడ్ ట్యాంకర్లలో కొన్ని పూర్తిగా దెబ్బతిని ఉన్నాయని, వాటి స్థానంలోనే కొత్తవి నిర్మించాలని, మిగిలిన వాటికి త్వరితగతిన మరమ్మతులు చేయాలన్నారు. అలాగే రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ట్యాంకులకు మరమ్మతులు చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న వాటిలో కొత్త ట్యాంకులు నిర్మించేందుకు సంబంధిత శాఖాధికారులతో పాటు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఓసీ కె మోహన్, పట్టణ కార్యదర్శి సాయి కిరణ్, సనత్, వంశీకృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మరియు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో విశేషాలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
कृष्णोर्नगम्भीर्यानि प्रवोचन्दिप्राधिवानिवत्मे रजतं श्रियोऽष्टभयावुत्तरगं शलावश्यं देशोयः द्वेव चक्षुरायदं मापालं विज्वल्लक्ष्मी रश्मः సరేనా ఆ వద్దు ఆ పక్క ఒకరోజు సెట్ చేయను ఒకటే పొడుకోండి చూడు ఒకటే పొడుకుండేవాళ్ళు చూడు నా అది పొట్టుగా ఉండే పొడుకోండి आजाव्याः वज्रनगाय विद्महे हर्षप्रोक्षं हौरसं जातमग्रहादेन देवाय आचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं यो नित्यमच्युतपदां भजामोहरस्तेतराणे प्रायमिनस्तभ्योपं भूगन्धं देवतां सर्वं मार्कण्डेयो नामधेयस्याः दीनजानाम्ने ऋषिनामधेयस्याः स्थिरवासरख्यायाम् एकादश्यां तिथौ मृगशिरा नक्षत्रा शुभनक्षत्रा शुभयोगा शुभकर्म चतुर्भुजमधारणं चतुराख्यायितभूषणं कालमेघमेघ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.